ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? మొక్క మీద ఉండే మచ్చలు కావచ్చు, పిగ్మెంటేషన్తో బాధపడుతున్నా, సో ఎటువంటి స్క్రాచెస్ లాగా ఫేస్ మీద మచ్చలు, అలాగే గీతలు లాంటివి ఉంటే గనక ఈ వీడియోతో ఆ అన్ని సమస్యలకి చెక్ పెట్టేద్దాం. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ విద్య తెలుగమ్మాయి. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వీడియో అండి. సో మెయిన్గా చాలామంది అడుగుతున్నారు, నేను స్కిన్ వైటనింగ్కి వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, సో అప్పుడు అడిగారనమాట, డార్క్ స్పాట్స్ పోవటానికి, పిగ్మెంటేషన్ పోవటానికి అక్క మాకు ఒక మంచి రెమెడీ చెప్పమని అడిగారు. సో ఒక మంచి పవర్ఫుల్ రెమెడీతో అయితే వచ్చాను. సో ఇంకా ఆ పవర్ఫుల్ రెమెడీ ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఆ ఒక పవర్ఫుల్ రెమెడీ ఏంటనేది చూసేద్దాం. ఇక్కడ మనకి రెమెడీకి నేను ముందుగా తీసుకుంటుంది అయితే శనగపిండి తీసుకుంటున్నానండి. మీరు శనగపిండిని ఇంట్లో ఆడించుకుంటే అది ఇంకా చాలా మంచిది. నేనైతే బయట మార్కెట్లో దొరికే ప్యాక్ని నేను వాడుతున్నాను. సో ఒక స్పూన్ ఆఫ్ శనగపిండి అనేది తీసుకున్నాను. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. శనగపిండి నేను ఎందుకు తీసుకున్నానంటే మనకి ముఖం మీద ఉండే మురికి జిడ్డు పోవటానికి, మొటాలు రాకుండా ఉండటానికి, ముఖం మీద ఉండే ఒక అన్వాంటెడ్ కొంతమందికి హెయిర్ అనేది ఉంటుంది ఫేస్ మీద, అది పోవటానికి కూడా మనకి శనగపిండి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్గా మనం తీసుకుంటుంది ముల్తానీ మట్టి. యాక్చువల్లీ ఇది ఒక ప్యాక్ ఉంటుందండి, నేను అది కట్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నా, అందుకని నేను ఏం చూపించట్లేదు. ఇది కూడా నేను ఒక స్పూన్ ఆఫ్ ముల్తానీ మట్టి అనేది తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అయితే కనుక చాలా బెస్ట్ ఇది ముల్తానీ మట్టి అయితే. ఇది కూడా బయట మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, మీరు కూడా చూడండి. అండ్ పిగ్మెంటేషన్తో బాధపడే వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పొచ్చు. ముల్తానీ మట్టి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కడైతే మనకి ఒక పిగ్మెంటేషన్ ఉంటుందో అది లైటన్ అవ్వటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, డార్క్ సర్కిల్స్ రాకుండా. అండ్ అలాగే మనకి కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది మన ఒక స్కిన్కి. సో ఇన్ని యూజెస్ అయితే ఉన్నాయి. ఈ రెండింటిని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 1 స్పూన్ ఆఫ్ పెరుగు అనేది తీసుకుంటున్నానండి. సో ఈ పెరుగు వల్ల మనకి మెయిన్గా ఒక ముడతలు లేకుండా ఒక స్కిన్ అనేది టైట్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది. మీరు పెరుగు ప్లేస్లో రోజ్ వాటర్ వాడుకోవచ్చు, పాలు వాడచ్చు, లెమన్ జ్యూస్ వాడుకోవచ్చు. సో మీ ఇంట్లో ఏది ఉంటే అది మీరు వాడొచ్చండి. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయొచ్చు, నేనైతే యాడ్ చేయలేదు, కానీ మీరు కనుక యాడ్ చేసుకోండి. మనకి ఎప్పుడైనా శనగపిండిని అలాగే పసుపు 2 వాడటం చాలా మంచిది, 2 కలిపి వాడటం. కాబట్టి ఇవి మీరు వాడండి. నేను పెరుగు వాడాను, మీరు పాలు కూడా వాడుకోవచ్చు, అలాగే రోజ్ వాటర్ కూడా వాడచ్చు, ఓకేనా. లెమన్ జ్యూస్ కూడా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇవన్నిటిని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కొంచెం పోసుకుంటూ ఉంటూ ఇలాగ పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం ఎక్కువ పోసుకుంటే మళ్ళీ జారిపోయే అవకాశం ఉంటుందని చెప్పి కొంచెం యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ని అయితే రెడీ చేసేసుకోవాలి. ఇంకా అప్లికేషన్ చూద్దాం, దీని తర్వాత నేను రిజల్ట్స్ కూడా చూపిస్తాను. యాక్చువల్లీ నా ఫేస్ మీద అంత ఎక్కువ పిగ్మెంటేషన్ ఉండదు, నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉంటాయి, అలాగే నాకు లిప్స్ దగ్గర కొంచెము బ్లాక్గా ఉంటుంది అనమాట. అండ్ ఇలాంటి రెమెడీస్ అన్నీ నేను వాడటం వల్ల నాకు చాలా మట్టికి రికవర్ అయినాయి. మెయిన్గా చెప్పాలంటే అంత త్వరగా కూడా నాకు పింపుల్స్ వచ్చినా కూడా మచ్చలు పడిపోవు. సో ఇలాంటివన్నీ మనం ట్రై చేయాలి. సో మీరు కూడా ట్రై చేయండి, ఇది కూడా చాలా బాగుంది. అండ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే రిజల్ట్ చూసిన తర్వాత మీరే చెప్తారు నిజంగా చాలా బాగుంది అని. సో రిజల్ట్ కూడా మనం చూద్దాము. అండ్ శనగపిండి అయితే కనుక మనము రోజు డైలీ వాడేయకూడదండి. ఈ ప్యాక్ అయితే కనుక మనము 2 to 3 టైమ్స్ ఒక వారానికి అయితే సరిపోతుంది, 2-3 సార్లు సరిపోతుంది. డైలీ వద్దు, ఎందుకంటే స్కిన్ అనేది డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇది 2 to 3 టైమ్స్ అనేది వారానికి వాడాలి. అండ్ అలాగే ముల్తానీ మట్టి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు చక్కగా వాడుకోవచ్చు. పిగ్మెంటేషన్ని తగ్గటానికి అందరికీ ఏంటంటే మొహం అంతా ఒకే కలర్ ఉండదు అన్నమాట. ఒక చోట ఒక కలర్ ఉంటుంది, ఇంకో చోట అన్ఈవెన్గా కలర్ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ముల్తానీ మట్టి మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంత ఫేస్ అంతా ఒకే కలర్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మెయిన్గా పిగ్మెంటేషన్ తగ్గటానికి, డార్క్ స్పాట్స్ తగ్గటానికి, అలాగే మనకి ఒక మురికి జిడ్డు పోవటానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు వారానికి 2-3 సార్లు వాడితే కనుక మంచి రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. అలాగే పెరుగు కూడా వాడటం వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది.
చలికాలం అయితే గనక మనకు స్కిన్ అనేది పగిలిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. సో మనం పెరుగు అనేది యాడ్ చేసుకుంటాం వల్ల, పెరుగు కానీ పాలు కానీ ఏదైనా యాడ్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, మంచి మాయిశ్చరైజర్ ఇచ్చినట్టు అవుతుంది మన స్కిన్కి. సో ఇలా పెరుగు కూడా మనం వాడుకోవచ్చు. అండ్ మొత్తం అంతా నేనైతే అప్లై చేశానండి. అప్లై చేసి ఇలా మనం ఒక 10 to 15 minutes అనేది ఉండాలి. అప్పటికి మనకి కొంచెం లైట్గా డ్రై అవుతుంది. దాని తర్వాత నేను మీకు రిజల్ట్ చూపించాలన్న ఉద్దేశంతో ఒక క్లాత్కి తడి చేసుకుని నేను మొత్తం మీకు లైవ్లోనే ఒక డిఫరెన్స్ అనేది చూపిద్దాం అని చెప్పి నేను క్లీన్ చేసుకుంటున్నాను. సో మీరు నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు. సో మీ అందరి ముందే నేను చూపించాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మ్యాక్సిమం ఏంటి అంటే మనము ఎప్పుడో వారానికి ఒకసారి అలా వాడతాం కాబట్టి చాలా మురికి పట్టేస్తుంది. ఎప్పుడు సోప్తో మనం క్లీన్ చేసుకుంటూ ఉండటం వల్ల కూడా కొంచెం జిడ్డు అనేది పేరుకుపోయి ఉంటుంది. ఇలా రెమెడీ వాడటం వల్ల ఆ జిడ్డు అంతా పోయి మనకి క్లియర్ స్కిన్ అనేది కనపడుతుంది. మెయిన్గా కొంచెం వైట్నింగ్గా కూడా నాకు వచ్చిందండి. అంత క్లీన్ చేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను మీకు. అండ్ దాని తర్వాత మనం ఒక టిప్ కూడా ఫాలో అవ్వాలి. ఆ టిప్ కూడా నేను చెప్తాను. సో మొత్తం అంతా నేను క్లీన్ చేసుకుంటున్నాను నార్మల్ వాటర్తో. సో చూస్తే మీరు ఫస్ట్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ రెమెడీ అయితే కనుక చాలా సింపుల్గా మనము శనగపిండి, అలాగే ముల్తానీ మట్టి, ఇంకా పెరుగు, కావాలంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు, లెమన్ జ్యూస్ అయినా ఓకే, నో ప్రాబ్లం. సో వీటితోని సింపుల్గా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇలా వారానికి 2-3 సార్లు మనం ట్రై చేసేయచ్చు. సో చూసారు కదా, నాకు డిఫరెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఫేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసాము కానీ మనకి అప్పటికి చాలా సాఫ్ట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి ఈ వింటర్ టైంలో చక్కగా మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటే మనకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట చూడటానికి కూడా. అండ్ నా స్కిన్ చూస్తే ఎంత గ్లోయిగా ఉందో చూసారా. ఇది ది బెస్ట్, ద పవర్ఫుల్ రెమెడీ అని చెప్పొచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. కాఫీ నేను ఎలా తయారు చేసుకుంటున్నాను అనుకుంటున్నారు? కాఫీ మేకర్తో. అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నాను అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే కనుక కాఫీ తాగుతారు, ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బాగుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్ని ఎలా యూస్ చేయాలి అని మీరు టెన్షన్ అసలు పడద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు చూడకపోతే కనుక ఇక్కడ నేను ఐ కార్డ్లో ఇక్కడ ఇస్తాను, చూసేయండి. సో అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదండి, జస్ట్ 3 ఇంగ్రీడియంట్సే. అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, అన్నీ మనకు తెలిసినవే. కానీ మనం అవన్నీ వాడటం వల్ల కూడా మనం తగ్గించుకోవచ్చు అనేది మనకు తెలియదు. అందుకని ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చూపిస్తున్నాను. సో ఈ చూపించే ఒక 3 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి మన స్కిన్ మీద. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇది ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కూడా షేర్ చేసుకోండి. ఒక ప్రాపర్టీస్ అన్నీ మీరు తెలుసుకుని ఉంటారు. సో మనం ఏదైనప్పటికీ ఏ రెమెడీ అయినా కానీ మనము రిపీటెడ్గా వాడుతూ ఉంటేనే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఈరోజు స్కిన్ కేర్ మాట్లాడుకున్నాం కాబట్టి మనకు ఫేస్లో ఇంకా మంచి గ్లో కూడా రావాలి అంటే మనం బీట్రూట్, క్యారెట్ జ్యూసెస్ లాంటివి తాగటం కానీ, ఇంకా అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటాం కానీ, అవి కూడా మనం చేస్తూనే మనం ఇలాంటి రెమెడీస్ కూడా వాడుతూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి త్వరగా మనం చూస్తాం. సో కాబట్టి ఈ యొక్క పిగ్మెంటేషన్తో, డార్క్ స్పాట్స్తో, హైపర్ పిగ్మెంటేషన్తో బాధపడ్డ ప్రతి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. సో పిగ్మెంటేషన్తో బాధపడుతున్న వాళ్ళు ఇంకా ఆ ఒక బాధని పక్కన పెట్టి ఈ రెమెడీ, అలాగే నేను చెప్పిన ఒక ప్రాసెస్ని కూడా మీరు అన్నీ ఫాలో అయితే కనుక మీకు తప్పకుండా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ చేసేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.